రైతుల పండగైనటువంటి సంక్రాంతిని సినిమాల పండగగా మార్చేసినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ టైంకి 4 సినిమాలు రిలీజ్ చేస్తోంది ఈ సంక్రాంతి టైంలో. సో కొద్దిసేపట్లో హనుమాన్ ప్రీమియర్స్ జరుగుతున్నాయి. కొద్దిసేపట్లో దాని రివ్యూతో కూడా మీ ముందుకు వస్తాను, ఆ సినిమా రివ్యూతో. ఈలోపు అసలు ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్లు ఎట్లా ఉన్నాయి, ఈ సినిమాలకు సంబంధించి ఎంతవరకు సేల్ అయ్యాయి, వీటి సేల్ పర్సంటేజ్ ఎంత నడిచింది, వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమాలు హిట్ అయినట్లు లెక్క వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ సినిమా ప్రీమియర్స్తో ఫస్ట్ అది రిలీజ్ అవుతుంది కూడా, దాని సంగతి చూద్దాం. ఆ సినిమాని దాదాపు 26 కోట్లకి 25 కోట్లకి అమ్మినట్టుగా తెలుస్తోంది. మేకర్స్ మొత్తం మన డిస్ట్రిబ్యూటర్స్కి మొత్తం వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్లో ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో. సో ఈ సినిమాని ఒక చిన్న హీరో కాబట్టి చిన్న లిమిటెడ్ బడ్జెట్లో చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. దీన్ని 25 కోట్లకి ఓవరాల్గా అమ్మినట్టు. సినిమా హిట్ అవ్వాలంటే 26 కోట్లు వసూలు చేసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ప్రీమియర్స్కి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సినిమా ఆల్రెడీ గుంటూరు కారం ఈ సినిమాని తొక్కేస్తున్నారు ఆ సినిమా మేకర్స్ అంటూ ఒక రకమైన న్యూస్ జనాల్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉండడంతో దాన్ని కంట్రోల్ చేయడంలో కూడా గుంటూరు కారం టీం ఫెయిల్ అవడంతో ఈ సినిమాకి ప్రజల్లో విపరీతమైన అట్రాక్షన్ ఉంది. అట్లాగే హనుమంతుడి స్టోరీ కాబట్టి తెలుగు వాళ్ళు ఇండియా వైడ్ జనాలు విపరీతంగా అట్రాక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్. ఆదిపురుష్ కూడా అట్లాగే అట్రాక్ట్ అయ్యారు. సినిమాలో దమ్ము లేకపోవడంతో అది ఫ్లాప్ అయింది. సో హనుమాన్లో కాస్తంత ఈ మధ్య సినిమాలు ఎట్లా ఉన్నాయంటే రిలీజ్కి ముందే మంచి హైప్ రావాలి. ఈ రిలీజ్కి ముందే హైప్ వచ్చిన సినిమాలు సంక్రాంతికి 3 వస్తున్నాయి. ఒకటి హనుమాను, రెండోది సైంధవు, మూడోది గుంటూరు కారం. నాసామి రంగాకి రిలీజ్ ముందు హైప్ లేదు. సో రిలీజ్ ముందు హైప్ ఉన్న సినిమాలు అంటే ట్రైలర్ కానీ ఆ సినిమా కాంబినేషన్ కానీ ఇదంతా చూసి బాగుంటుందేమో ఈ సినిమా అనిపించడం నేను నా దృష్టిలో ఇక్కడ చెప్పే హైప్ అనమాట ఈ కంటెక్స్లో. సో ఈ హైప్ ఉన్నటువంటి సినిమా హనుమాన్ ఏ సినిమా అయినా కూడా అందులో ఒక 60% డైరెక్టర్ తెర మీద చూపించగలిగితే సినిమాని హిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. దాన్ని సాధించబోతుందా లేదా హనుమాన్ అనేది చూడాలి. 26 కోట్లు వస్తే హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్గా అంటే హిట్ సినిమాగా నిలుస్తుంది. ఆ పైన ఎంత వచ్చినా ఆ పైన ఒక 5-6 కోట్లు వస్తే సూపర్ హిట్గా, డబల్ వస్తే బ్లాక్ బస్టర్గా దాన్ని మనం లెక్కేసుకోవాలి. అట్లాగే గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి 3వ సినిమా అతడు కలేజ తర్వాత ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ట్రైలర్లో కూడా మహేష్ బాబు 1 మ్యాన్ షో చూసాము. సాంగ్స్ కాస్తంత డల్గానే నడిచాయి. ఇంతకు ముందు సినిమా అలవైకుంఠపురంకి ఇప్పటికీ 3-4 ఏళ్ల డిఫరెన్స్ తీసుకొచ్చాడు త్రివిక్రమ్, గ్యాప్ తీసుకున్నారు. సో ఈ అన్నీ కన్సిడర్ చేసుకుని సంక్రాంతి టైం కావడంతో అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న ఈ సినిమా 135 crores 135 కోట్లకి అమ్ముడుపోయింది వరల్డ్ వైడ్ ఈ సినిమా. సో 136 కోట్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాసిబుల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు డే 1 45 crores వచ్చే ఛాన్స్ ఉంది. షేర్ చెప్తున్నాయి అంత షేర్స్ గురించి, నాట్ గ్రాస్. సో షేర్స్లో ఈ సినిమా డే 1 45 crores రావాల్సి ఉంటుంది. వస్తుందని నేను అంచనా వేస్తున్నా. సో డే 1 45 వస్తే మిగిలిన డేస్లో అటు ఇటుగా సెకండ్ డేకి ఒక 15-20 అట్లా వచ్చినా కూడా సెకండ్ వీకెండ్ లోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టగలదని అనుకుంటున్నాను. ఇది కూడా ఒక అబోవ్ యావరేజ్ టాక్ వస్తే, లేదు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అలవైకుంఠపురం రేంజ్లో ఈ సినిమా ఉంది అనుకుంటే ఆ సినిమా గ్యారంటీ చాలా బార్డర్స్ని క్రాస్ చేస్తుంది. 250 crore షేర్ లేదా 200 crore షేర్ సాధించిన ఎండ్ ఆఫ్ ద ఫైనల్ రన్ మనం ఆశ్చర్యపోకలు. నిజంగా అలవైకుంఠపురం కంటే ఒక 2 times ఈ సినిమా ఉంటే గనక 200 crore షేర్ డెఫినెట్లీ సినిమా వరల్డ్ వైడ్ సాధిస్తుంది ఫైనల్ రన్ లోపు. మొత్తానికి 136 crores రావాలి, సెకండ్ వీక్ లోపు సాధించగలదని నేను అనుకుంటున్నాను. సైంధవ్ కూడా రిలీజ్ ముందు మంచి హైప్ ఉన్నటువంటి సినిమా. సినిమాలు హిట్ అనేటువంటి HIT అనే ఈ సినిమాలు తీసేటువంటి శైలేష్ కొలను వెంకటేష్తో తీస్తున్నటువంటి సినిమా. ఇది వెంకటేష్కి ఒక మంచి కంబ్యాక్లా ఉంటుందని, మంచి థ్రిల్లర్ అని, కూతురు సెంటిమెంట్ అని కూడా అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు సినిమా పట్ల. ట్రైలర్ కూడా అందరినీ అట్రాక్ట్ చేసింది. సో ఈ సినిమాకి కూడా 25 crores బిజినెస్ నడిచింది, ప్రీ రిలీజ్ బిజినెస్. సో ఈ సినిమా కూడా 26 crores రావాల్సి ఉంటుంది. 13వ తారీఖు సినిమా రిలీజ్ అవబోతుంది. థియేటర్లు అన్నీ కనుక అడ్జస్ట్ అయ్యి టాక్ చాలా పర్ఫెక్ట్గా వస్తే ఫైనల్ రన్కి ఈ సినిమా కూడా డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. గుంటూరు కారం అంతా ఇమీడియట్గా సెకండ్ వీకెండ్కి అవ్వకపోయినా ఒక థర్డ్ వీకెండ్ కన్నా నెమ్మదిగా ఈ సినిమా ఆ టార్గెట్ రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే 4వ సినిమా నాసామి రంగా, ఈ సినిమా 18 కోట్లకి అంటే 17 కోట్లకు అమ్ముడైంది. 18 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ కింద లెక్క అవుతుంది ఈ సినిమాకి. అయితే నాగార్జునకు ఉన్నటువంటి బ్యాడ్ ఫామ్ నడుస్తుంది. డైరెక్టర్ కూడా కొత్త అతను. సినిమాకి రిలీజ్ ముందు పెద్దగా హైప్ లేదు, కానీ సంక్రాంతి సబ్జెక్ట్ మాది, సంక్రాంతికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఫైట్లు ఉన్నాయి, డ్యాన్స్లు ఉన్నాయి, కమర్షియల్గా ఉంది. అల్లరి నరేష్ ఉన్నాడు, రాజ్ తరుణ్ ఉన్నాడు. సో ఒక మంచి మలయాళం సినిమాని మేము రీమేక్ చేస్తున్నాం అన్నట్టుగా కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రొడ్యూసర్లు. హిట్ అయ్యి డెఫినెట్లీ వస్తే మంచిదే, కానీ 18 crores అనేది ప్రస్తుతం ఉన్న మార్కెట్లో నాగార్జున చాలా టఫ్. సంక్రాంతి హెల్ప్ అవ్వాలి. సినిమా చాలా అద్భుతమైనటువంటి
టాక్ ఉండాలి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి 'బంగారు రాజు' కావచ్చు, లేకపోతే ఏవేవో సినిమాలు వస్తుంటాయి సేమ్ టెంపోలో నాగార్జునవి. ఈ సినిమాలన్నీ కూడా హిట్ అయినా, బ్లాక్ బస్టర్ అయినా ఒక రేంజ్లో కలెక్ట్ చేయలేకపోయాయి. సో ఇది ఏదన్నా కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. నాకైతే ఈ సినిమా ఫుల్ రన్లో 18 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేనైతే నమ్మట్లేదు. అయితే చాలా మంచిది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. సో ఈ 4 సినిమాల లెక్క ఇట్లా ఉంది. మన 'హనుమాన్' సినిమా 26 క్రోర్స్ కలెక్ట్ చేయాలి. మన 'గుంటూరు గారం' సినిమా 136 క్రోర్స్ కలెక్ట్ చేయాలి. 'సైంధవ్' వచ్చేసి 26 క్రోర్స్, 'నా సామిరంగా' 16 లేదా 18 క్రోర్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.